ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయమాటలు చెప్పి మూటల సంచులతో వచ్చి గెలుస్తున్నాడని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా అనుముల కేంద్రంలో ఆయన హత్సేహత్ జోడో యాత్ర చేపట్టారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది తానేనని చెప్పారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు, మోసాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశమని స్పష్టం చేశారు. అధికారం లేకున్నా మీకు అండగా తోడుగా నిలుస్తారని జానారెడ్డి తెలిపారు. हेलो వ్యక్తిగా మీరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి యువకులే కాకుండా మీ తండ్రులు, మీ తాతలు, మీ అమ్మలు, మీ నాయనమ్మలు, అమ్మమ్మలు అందరూ ఆదరించి నన్ను ఒక ప్రజానాయకుడిగా తీర్చిదిద్ది ఈ రాష్ట్రానికి సేవ చేసేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి మీ గ్రామ ప్రజలకు నేను ఉపన్యాసాలతోటి లేక మాటలతోటి లేక ఏదన్నా భ్రమింపజేసేటువంటి మాటల్ని మీకు చెప్పనవసరం లేదు. మీకు ప్రత్యక్షంగా చాలా విషయాలు కొన్ని తెలిసినప్పటికీ నేటి యువకులకు ఈనాడు కొంతమంది తయారైనటువంటి మీ యువకులందరికీ ఈ గ్రామ చరిత్ర, నాటి పోరాటం, ఈ ప్రాంతంలో మనం చేసినటువంటి కృషి, ఈ గ్రామానికి జరిగినటువంటి అభివృద్ధి, మీ ఇంటింటికి జరిగినటువంటి అభివృద్ధిని మీరు ఆలోచించలేకపోతున్నారు, లేక అవగాహన లేకపోతుంది. అయినా ఒకటి రెండు మాటల్లో ఇప్పుడు గుర్తు చేసినారు, కొన్ని మాటల్లో మీ ముందర ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మీరందరూ ఒకనాటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యాయాల్ని అరికట్టడానికి, లేక ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి బాటలేయటానికి, లేక ఈ ప్రభుత్వంలో భాగస్వామి కావటానికి, ఈ రాష్ట్రంలో ప్రధాన నాయకుడిగా ఎదగటానికి